హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో నేను అనుముల సంజన అండి. ఇవాళ నేను ఒక రెసిపీ చేద్దాం అనుకున్నాను, వైట్ సాస్ పాస్తా అండి. సో పిల్లలకి తినాలని అనిపించిందంట. సో నేను వైట్ సాస్ పాస్తా ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. పాస్తాకి ఇంగ్రీడియంట్స్ అండి, ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, మైదా, బటర్, ఆర్గానో అండి. ఇక వెజిటేబుల్స్ మన ఇష్టం అండి. కంపల్సరీ పాలు కావాలి. ఇది బాయిల్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను ఇది బాయిల్ చేసుకుంటాను. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పాస్తాకైతే నేను ఈ 2 కప్స్ పాస్తా తీసుకున్నాను. సో ఇది నేను వాటర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది బాయిల్ చేసేసినాక రెసిపీ స్టార్ట్ చేస్తాను. సో ఇలా మ్యాక్రోనీ మొత్తం కుక్ అయిపోయిందండి. ఎక్కువ కుక్ కూడా చేయొద్దు. ఇది వచ్చేసి మనకి 70 to 80% వరకు కుక్ చేయాలి. బాగా మెత్తగా అయిపోతే మన మ్యాక్రోనీ మన పాస్తా పాడైపోతుందండి. సో ఇలా నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ అయ్యింది అంటే ఇది బాయిల్ అయినట్టే. సో మనకి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేస్తాను. ఇది కొంచెంగా కూల్ అయిపోవాలి. ఆ లోపు మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. సో ఇది వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఇది వైట్ సాస్ పాస్తా కదండి. సో ఇది క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మనము. ఇలా ఒకవేళ సీడ్స్ వచ్చినాకో తీసేసుకోవాలి. సీడ్స్ ఉంటే బాగుంటుంది. సో ఇలా మనం క్యూబ్స్ లాగా ఎందుకు కట్ చేయాలంటే పాస్తాకి అట్లనే బాగుంటుంది. ఇట్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్కి అయితే మనం పొడుగా కట్ చేసుకుంటాం కదా. ఇదైతే మనము కొంచెము క్యూబ్స్ లాగానే కట్ చేసుకుందాము. సైజు మన ఇష్టం అండి. వెజిటేబుల్స్ పిల్లలు ఎట్లా తింటారో దాన్ని బట్టి మనము కట్ చేసుకుందాము. ఇలా సీడ్స్ వచ్చి మనం రిమూవ్ చేసేసుకుందాము. మ్యాక్రోనీ 2 కప్స్ తీసుకున్నాం కదా. వెజెస్ ఎక్కువ వేసినా పిల్లలు తినరు. సో నేను ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాప్సికమ్ కట్ చేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ ఇది కూడా క్యూబ్స్ లాగానే స్టార్ట్ చేసిన. సో అంటే ఇది క్యాప్సికమ్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇది బ్రోకలీ అండి. కాకపోతే మనం రెడ్ కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఆర్ ఎన్ని మనకి ఇష్టమున్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీ పిల్లలు పెద్దవాళ్ళకి ఎట్లా నచ్చుతుందో అట్లా చేసుకోవచ్చు. చూసి ఫ్రోజన్ స్వీట్ కార్న్ అండి. ఇది కూడా కొన్ని వేద్దాము. కొంచెం వాటర్ వేసి కట్టుకుందాము, ఎందుకంటే ఇది ఫ్రోజన్ కదా. సో అండి నేను ఈ కప్ తోటి 2 కప్స్ మ్యాక్రోనీ తీసుకున్నా కదా. వాటర్ వచ్చేసి ఇది 750 ml బాటిల్ ఉంది. ఈ వాటర్ మెజరింగ్ చెప్తున్నాను. ఈ 2 కప్స్కి నేను 750 ml వాటర్ వేసినాను. సో ఇప్పుడు నేను వెజెస్ ఫ్రై చేసుకుంటాను ఫస్ట్. కానీ ఇప్పుడు ఇది వెజ్జెస్ ఫ్రై చేసుకొని కొంచెం బటర్ వేసుకున్నాను.
ఇది మెల్ట్ కాగానే మనం వెజ్జెస్ ఫ్రై చేసుకుందాం. సో బటర్ మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోయింది బటర్ అంతా. సో నేను ఫస్ట్ క్యాప్సికమ్ వేసేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్రై చేసుకోనండి, జస్ట్ సాటెడ్ చేసుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టేసినాను, ఎక్కువ పెద్దగా పెట్టొద్దు. తర్వాత నేను ఇది కూడా యాడ్ చేసేసినాను, బోటి కూడా. జస్ట్ షాలో ఫ్రై చేసుకోవాలి మనము. ఇలా ఇంత కలర్గా ఉంది కదా. మేబీ ఇలా రెడ్ కలర్ క్యాప్సికమ్ వేస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే నాకు దొరకలేదు అనేసి నేను తెచ్చుకోలేను. కొంచెం హై ఫ్లేమ్ పెట్టినాను. స్లో ఫ్లేమ్ మీద పెట్టి కూడా అది వాటర్ అయిపోతుంది, అందుకోసమే కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం స్వీట్ కార్న్ వేసేసుకుందాము. ఇది కూడా జస్ట్ లైట్గా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాము. మనం బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. సో నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. సో ఇప్పుడు నేను వైట్ సాస్ పాస్తా రెడీ చేసుకుంటాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాను. సో ఫస్ట్ బటర్ వేసేసుకుంటున్నాను. బటర్ వచ్చేసి ఇంత పెద్ద క్యూబ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మైదా ఇలా మంచిగా వైట్ సాస్ పాస్తా కదా, కొంచెం బటర్ ఇంత పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా లైట్గా మనము ఆయిల్ కూడా వేసుకుందాము. కొంచెం బటర్, కొంచెం ఆయిల్ చాలు. సో ఇలా లమ్స్ రాకుండా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాలు వచ్చేసి రూమ్ టెంపరేచర్ అండి. కొంచెం పాలు వేసుకొని ఫస్ట్ మనం కలిపేసుకుందాము. సో ఇప్పుడు మళ్ళీ పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఎన్ని పాలు పడతాయా? ఒక హాఫ్ లీటర్, కొంచెం తక్కువ అండి.
మైదా పచ్చిన వాసన పోయే వరకు మనము ఇలాగే కలుపుతూ ఉండాలి. కానీ గ్యాస్ అయితే మనము సిమ్గానే పెట్టుకోవాలి. హాఫ్ లీటర్ పాలు పడతాయండి మనకి. ఇప్పుడు కొంచెం గ్యాస్ పెద్దగా చేసుకున్నాము. సో లమ్స్ లేకుండా మనం కలుపుకున్నాక థిక్నెస్ అనేది ఎక్కువ థిక్ ఉండదు, మీడియంగా ఉండాలి. ఎక్కువ థిక్ చేస్తే కూడా టేస్ట్ అనిపించదు. సో మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఎక్కువ థిక్ ఉండవద్దు, ఎక్కువ థిక్నెస్ ఉండదు, ఎక్కువ పల్సగా ఉండొద్దు. మామూలుగా అయితే ఇలా ఉండాలి. ఇంకా కొద్దిగా లమ్స్ ఉన్నాయి. సో ఒక 2 minutes, దీనికి ఒక 5 minutes అయినా కావాలండి. సో ఇలానే మనం కలుపుతూ ఉండాలి. లమ్స్ మొత్తం రాకుండా చూసుకోవాలి. హాఫ్ స్పూనే పెప్పర్, ఒక హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు ఆర్గానో వేస్తున్నాను. ఇది ఒక హాఫ్ స్పూన్ అనుకోండి హర్బ్స్. ఇది అవన్నీ ఇట్లా తింటాడండి ఈయన. మొత్తం సగం ఈయననే కంప్లీట్ చేస్తుండవు. మొత్తం సగం అయింది ఇప్పటివరకు. సో ఇప్పుడు నేను ఇలా వెజ్జెస్ అంతా మిక్స్ చేసేసుకుంటాను. సూపర్. వెజ్జెస్ వేసినాక ఒక 1 సెకండ్ అండి, కొంచెం ఇళ్ళని బాయిల్ కావాలి. మనం ఈ మ్యాక్రోనీ తీసుకొని ఇళ్ళకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాస్తా మొత్తం ఇళ్ళకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ అండి. ఒక 1 స్పూన్ వేద్దాము. చాలా బాగుందండి. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మీ పేరేంటండి? నా పేరు హన్షిత్. ఐఎమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడే నరేంద్ర మోదీ గారితో మీటింగ్ అయింది. బిజీ. వావ్. సో పాస్తా ఈస్ రెడీ అండి. రెడీ టు సర్వ్ అండి. అంతే. సో వైట్ సాస్ పాస్తా అండి. టేస్ట్ చూద్దాము. హర్ష నువ్వు వెళ్ళి టేస్ట్ చూడుకో.
సూపర్గా అయింది, చాలా బాగా అయింది. మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి అండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. హర్షిత్ ఇగో మా హర్షిత్ చిన్న బాబు అండి. సో హర్షిత్ టేస్ట్ చెప్పు ఎలా ఉంది? సూపర్ ఉంది. నిజం బాగుందా?